అవని చెప్పిన మాటలు విన్న అరు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తన మీద కోపం లేదు, అవి తనకి అర్థమవుతుంది. వాళ్ళ బంధం తనకి ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమైంది. అరుకి అవనిని చూస్తే థ్యాంక్స్ అని అంటాడు. హాయ్ గైస్, ఈరోజు అనుమానపు భర్త బుజ్జి రాసిన నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా, ఏం జరుగుతుంది అనేది. ఇక మనం 7వ ఎపిసోడ్లోకి వెళ్తే, ఇప్పుడు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు అని అంటూ, సరే ఇక వెళ్దామా కిందకి అని అంటాడు అరవింద్. కొంచెం సేపు ఉందాం అని అవని అడగగానే సరే అని అంటూ తాను అక్కడ ఉన్న మొక్కల్ని చూస్తూ ఉండగా ఆరునే అవిని చూస్తూ ఉన్నాడు. ఆరు చూస్తూ ఉన్నది తనకి అర్థమైపోయింది. ఇక చాలు చూసింది అని అడగానే, నేను చూస్తున్నానని నీకెలా తెలుసు అని అంటాడు అరవింద్. అవునా, ఎలా తెలుస్తుంది అని తన దగ్గరికి జరిగి ఎలా అని అడుగుతాడు కదా. తాను దగ్గర రాగానే అవి ఊయల దిగి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. అరు మాత్రం అవిని వెళ్లకుండా పట్టుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఏం చేస్తున్నారు మీరు అని అంటుంది. ఏమి లేదు అని తనని తన వీపు మీద అదుముకున్నాడు. ఏం చేస్తున్నారు మీరు, వదలండి, వెళ్దాం పదండి కిందకి అని అవి అనగానే, వెళ్ళొచ్చు కానీ కొంచెం సేపు ఉండు ఇలా ప్లీజ్ నా కోసం అని అంటాడు. సరే అని తన వీపు తిరిగి తన చేతులు అరు మెడ చుట్టూ వేసి తనని పట్టుకుని కూర్చుంది. అరు హ్యాపీగా ఫీల్ అవుతూ తనని ఇంకా గట్టిగా పట్టుకుని కూర్చుని తన వీపు చూస్తూ అవి అని అంటాడు చిన్నగా. చెప్పండి అని అవి అడగ్గా, నువ్వు ఇంత దగ్గరగా నాకు ఎలానో అవుతుంది నాకు ఇంత దగ్గరగా ఉంటే అని అన్నాడు. అవునా, సరే మరి నేను వెళ్ళిపోతానులే అని అక్కడ నుండి లేవటానికి ట్రై చేస్తుంటే, రాక్షసి కూర్చో, ఎక్కడికి వెళ్తావు, నన్ను కొంచెం అర్థం చేసుకో అని అంటాడు. అర్థం చేసుకోవాలా, ఏం అర్థం చేసుకోవాలి అని అంటుంది అవని. ఏం అర్థం చేసుకోవాలి అంటే, నన్ను బంగారం పెళ్ళి అయిన పిల్లాడిని ఇలా పస్తులుంచడం తప్పు కదా. కొన్ని హగ్స్, అప్పుడప్పుడు కొన్ని కిస్సెస్ ఇలా ఇవ్వచ్చు కదా, నాకు నా మీద దయ చూపించవచ్చు కదా అని అంటే, హలో సార్, ఆల్రెడీ మీరు నా దగ్గర నుండి ఫస్ట్ కిస్ని తీసేసుకున్నారు, మర్చిపోయారా అని అడుగుతుంది. తీసుకున్నా కానీ ఇప్పుడు ఇచ్చావనుకో, నువ్విద్దరం ఒకరికి ఒకరు సహకరిస్తూ ఆ ముద్దుని ఆస్వాదించటం సూపర్ ఉంటుంది కదా, ప్లీజ్ అర్థం చేసుకో అని అరవింద్ అడగగానే, కొంచెం రొమాన్స్ అయినా చేసుకొనియవే, నువ్వు ఆపకు, ఇక వెళ్ళా నేను ఆపినా కూడా ఆగన్లే అని తనని వదిలించుకుంటున్నా పట్టుకొని మరీ గట్టిగా అడిగాడు. అవునా, అలాగా అయితే అంటూ తన దగ్గర నుండి వెంటనే బయటికి పరిగెత్తేసింది అవని. ఇప్పుడు ఫస్ట్ నన్ను పట్టుకోండి చూద్దాం అంటూ మెట్లు దిగి కిందకి వెళ్తూ ఉండగా అరవింద్ కూడా తనని, ఎక్కడికి వెళ్ళిపోతావు నన్ను దాటుకొని అంటూ, ఆగు అని తన వెనకే వచ్చాడు. పాపం అవనిని కొంచెం సేపు అటు ఇటు తిప్పించినాక అరుకి దొరికిపోతుంది. దొరికిపోయిన అరుని గట్టిగా పట్టుకొని, నేను ఇప్పుడు పట్టేసుకున్నాను కదా నిన్ను అని అరవింద్ అడగగానే, హే ప్లీజ్ నేను ఫ్రెష్ అయి వస్తాను, నన్ను వదలండి అని అంటుంది. మరే నా ముద్దు అని అడుగుతాడు. హలో సార్, నేను ఎక్కడికి వెళ్ళటం లేదు, ఫ్రెష్ అయి వస్తాను అంతే, ఓకేనా అని వెళ్ళిపోబోతుంది. వెళ్తున్న తనని పిలిచి, అవి ఐ లవ్ యూ అని తన అందమైన కళ్ళ మీద ముద్దు పెట్టి తన పెదవుల మీద వేలు పెట్టి చూపిస్తూ, ఇది నాది, ఓకేనా, నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటా, ఓకే అని చెప్పి, ఇప్పుడు పాపం అవి బాధపడుతున్నాయే, నా తోడు కావాలి అంట వాటికి, అందుకే అప్పటి వరకు ఒక చిన్న ముద్దు అని చిన్నగా తన పెదవులను తాకి వదిలేస్తాడు. మీరు అస్సలు మీకు ఏం మాట్లాడలేరు, పోండి, నేను ఫ్రెష్ అయి వస్తాను, మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, అప్పుడే 7 అయిపోతుంది టైము అని తను వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని చూస్తూ ఉన్నాడు అరు. ఎంత చూస్తున్నా అరుకి అవిని ఇంకా చూడాలి అనిపిస్తుంది. తనని బాధ పెట్టిన విషయం మర్చిపోకుండా ఇద్దరి మధ్య దూరం వస్తుందేమో అనుకున్నాడు. కానీ అవి తనని యాక్సెప్ట్ చేసేసరికి అరవింద్కి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అవని కూడా తను బాధ పెట్టిన విషయాన్ని మర్చిపోయి అరవింద్ తోటి సంతోషంగా గడపటానికి ప్రయత్నిస్తుంది. అవి చక్కగా ఫ్రెష్ అయిపోయి బయటికి వచ్చేస్తుంటే వచ్చిన తనని అలానే చూస్తూ ఉన్నాడు అరు. ఎందుకంటే అవి మార్నింగ్ పింక్ కలర్ నైట్ డ్రెస్లో మెరిసిపోతే ఇప్పుడు బ్లూ కలర్ నైట్ డ్రెస్లో ఉంది. నా బంగారం, ఈ బ్లూ కలర్ డ్రెస్లో చాలా బాగుంది, తన కలర్కి బ్లూ సూపర్ అనుకొని తన దగ్గరికి వెళ్ళాడు. అవి మిర్రర్ ముందు ఉండి తన హెయిర్కి ఉన్న క్లిప్ తీసి జుట్టుని సరి చేసుకుంటూ ఉంది. తన వెనక నిలబడి తనను చూస్తూ ఉంటాడు అరవింద్. మిర్రర్లో నుంచి తనను చూసిన అవి ఏంటి అని సైగ చేసి అడుగుతుంది. ముద్దు అని అంటాడు. ముద్దు లేదు ఏమీ లేదు, మీరు ఫ్రెష్ అవ్వండి పోండి అని అన్నది.
నువ్వు ఫ్రెష్ అయ్యావు కదా, అవి ఇవ్వచ్చు కదా అని అన్నాడు. మీరు ఫ్రెష్ అయ్యి వచ్చాక ఓకేనా, వెళ్ళండి అని టవల్ ఇస్తుంది తనకి. రాక్షసి, నువ్వు తెలుసా, ఎప్పుడు వెళ్ళు వెళ్ళు అంటావు తప్పితే రా అని మాత్రం అన్నవా, పో అని అలిగినట్టు ఫేస్ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి అరవింద్ వెళ్ళిపోయాడు. అవని మార్నింగ్ నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళకి కాల్ చేయకపోవడంతో ఈ టైంలో అందరూ ఉంటారు కదా అని వీడియో కాల్ చేసింది. అందరూ కూర్చొని ఉన్నారు. అవి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న, అమ్మ, అన్నయ్య, వదిన, తన మేనలుడు 5 years ఉంటాయి బుడ్డోడికి. వాళ్ళ అత్త అంటే చాలా ఇష్టం వాడికి. బుజ్జి బుజ్జి మాటలతో అత్త అత్త అంటూ తనతోనే ఉండేవాడు. అందరిని మిస్ అవుతుంది. కానీ అరు వాళ్ళ ఫ్యామిలీ అవికి వాళ్ళ ప్రేమతో తనని ఫీల్ అవ్వకుండా చూసుకున్నారు. అవి లక్కీ అంత ప్రేమించే భర్త, అత్తమామలు, ఆడపడుచులు ఉన్నారు తన చుట్టూ. అవి కాల్ చేసేసరికి వాళ్ళ నాన్న కాల్ లిఫ్ట్ చేసి, నా తల్లికి ఇప్పుడు గుర్తొచ్చానా మేము అని అన్నాడు. నాన్న అని చిన్నపిల్లల మొహం పెట్టుకుని, మీరు మర్చిపోయారు నన్ను, పోండి అని అవని వాళ్ళ నాన్న వైపు తిరిగి సమాధానం ఇవ్వగానే, మీ అందరితో మాట్లాడాను, నేను నా రౌడీ కోసం కాల్ చేశాను, పోండి మీతో మాట్లాడను నేను, రౌడీ అని పిలిచింది. అప్పుడు తన మేనడు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, అవి ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఇంకా రాలేదేంటి అని ముద్దుగా అడిగాడు. నేను మీ మాము వాళ్ళ ఇంటికి వచ్చేసా కదా రౌడీ, మాము నన్ను రానివ్వటం లేదు అని ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ చెప్పింది. అందుకే అవి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పాను నీకు, నువ్వే మామూని చేసుకున్నావు, ఇప్పుడు చూడు నేను మిస్ అవుతున్నా తెలుసా, లవ్ యూ సో మచ్, అవి మిచ్ యూ కూడా చాలా అని మొబైల్ తీసుకొని ముద్దులు పెడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరిని అలా చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. వాళ్ళ అమ్మ మొబైల్ తీసుకుని, అవి ఇప్పుడు ఎలా ఉందిరా నీకు అని అంటుంది. నాకేమైంది, నేను బాగానే ఉన్నా కదా అని అన్నది అవినిక. అరవింద్ కాల్ చేశాడుమా, మాకు మార్నింగ్ నీ గురించి చెప్పి నైట్ కాల్ చేస్తుంది, తనకి రెస్ట్ అవసరం, తాను రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పాడు అని అవని వాళ్ళ అమ్మ చెప్పింది. అవునా, అరవింద్ గారు కాల్ చేశారా మీకు అని అనుకుని, ఓకేమా ఇప్పుడు బాగానే ఉంది, మెడిసిన్ తీసుకున్నాను, తను మెడిసిన్ తీసుకొచ్చారు, రెస్ట్లోనే ఉన్నా నేను, అత్తయ్య వాళ్ళు అవి సరికి మీ అత్తయ్య కూడా కాల్ చేశారు, అవి వాళ్ళందరూ తిరుపతికి వెళ్ళారంట కదా అని కూడా చెప్పారు. మీరు కంగారు పడకండి, అరు ఉన్నాడు కదా అవికి తోడుగా అని మాతో చెప్పి ధైర్యం పెట్టారు అని చెప్పగానే, అయినా మేము ఎందుకు కంగారు పడతామో, అరవింద్ గారు ఉన్నారుగా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, అవి మా అదృష్టం అనుకుంటా, అంత మంచి వాళ్ళు నీకు అత్తమామలుగా రావటం, మాకు అరవింద్ అల్లుడు అవ్వడం మేము చేసుకున్న పుణ్యం అనుకుంటా, నీ గురించి ఏం ఆలోచన లేకుండా హ్యాపీగా ఉంటాము ఇక అని అన్నది వాళ్ళ అమ్మ. అవి నవ్వి, అవునా నేను మీరు చాలా పుణ్యం చేసే ఉంటాం, అందుకే నాకు ఇంత మంచి కుటుంబం దొరికింది అని అవి అన్నది. ఆ మాటలకు అరు వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ, అల్లుడు గారిని ఇబ్బంది పెట్టకమ్మా, నీ అలక తన మీద కూడా చూపించకే, మేము అంటే బుజ్జగించే వాళ్ళం, నువ్వు అలుగుతూ ఉంటే అప్పుడప్పుడు, కానీ తనకి కొత్త కదా, నీ అలక తాను అర్థం చేసుకోలేడు అంటుంది. అప్పుడు అవి, మీకన్నా మా వారు నన్ను బాగా అర్థం చేసుకుంటారులే అమ్మా, బుజ్జగిస్తారు కూడా, ఇంకా తినిపిస్తారు కూడా తెలుసా, ఈరోజు మార్నింగ్ అత్తమ్మ తినిపించింది నాకు, ఆఫ్టర్నూన్ ఏమో మా వారు తినిపించారు తెలుసా, ఎంత తిన్నానో కూడా తెలియకుండా తినేశాను, రోజు ఇలానే తింటే లావ్ అయిపోతానేమో అని భయంగా ఉందమ్మా అని నవ్వుతూ అంది. తాను అలా నవ్వుతూ అన్ని చెప్తూ ఉంటే వాళ్ళకి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళ అమ్మ, దేవుడా ఎవరి పాపిష్టి కళ్ళు వీళ్ళ మీద పడకుండా చూడు తల్లి అని పైకి దేవుడికి మొక్కుకొని తన 2 చేతులతోటి మెటికలు విరుస్తున్నట్టుగా అవనిని చూస్తూ అన్నది. అందరితో మాట్లాడి వాళ్ళ అల్లుడికి, సండే వస్తా రౌడీ ఓకేనా, ఆ రోజు బయటికి వెళ్దాం మామూతో, నీకేం కావాలో అన్నీ చెప్పు కొనిస్తాం అని అంది. అవి నాకు నువ్వుంటే చాలు అని ఆ బుజ్జి పిల్లాడు మాట్లాడాడు. ఎందుకంటే లవ్ యూ సో మచ్ కదా, నువ్వు ఉండిపో, మా దగ్గర మామూని కూడా తీసుకువచ్చాయి అని అన్నాడు. వారి మాటలకు నవ్వుకొని, లవ్ యూ టూ రౌడీ ఓకేనా, మామూ దగ్గర నేను ఉండాలి, కానీ మన ఇంట్లో మామూ ఉండకూడదు సరేనా, సండే వస్తా బాగా ఎంజాయ్ చేద్దాం, సరేనా ఉంటా రౌడీ ఇక అని అందరికీ బాయ్ చెప్పి కాల్ కట్ చేసింది. అవి పక్కకి చూసేసరికి ఆరు ఫ్రెష్ అయ్యి టవల్తో బయటికి వస్తూ కనిపించాడు. అవి తనని అలాగే చూసి పక్కకి తల తిప్పుకుంది. అరు వచ్చి అవి మీద తన హెయిర్లో ఉన్న వాటర్ని విదిలిస్తూ ఉన్నాడు. తన వెంట్రుకల నుంచి వస్తున్న ఆ నీటి చుక్కలు అవి ఫేస్ మీద పడుతూ ఉంటే తనలో తెలియని అలజడి మొదలవుతుంది. అరు అవిని పిలిచి తన చేతికి టవలిచ్చి, తల తుడుస్తావా అని అంటాడు. సరే అని అవి తాను నిలబడి తనని కూర్చోబెట్టి తన హెయిర్ని తుడుస్తూ ఉంది. అరు ఖాళీగా ఎందుకు ఉంటాడు, తన నడుము పట్టుకుని తన వైపు లాక్కుని,
తన నైట్ షార్ట్ పైకి జరిపి తన పొట్టలో తలదాచుకుంటున్నాడు. ఏం చేస్తున్నారు మీరు, వదలండి అని అంటుంది. పట్టుకుంది వదలటానికి కాదు అని తన పెదవులతో తన నాభిని కిస్ చేశాడు. వదలండి ప్లీజ్ అని అంటుంది. వదలను కదా అని తన నాభి చుట్టూ తన పెదవులతో రాస్తూ తనలో తెలియని అలజడిని తెప్పిస్తూ ఉన్నాడు. అవికి ఎలానో అయిపోతుంది. ప్లీజ్ అండి, నాకు ఎలాగో ఉంది, వదలండి అని అంది. ఓకే వదులుతా, కానీ నాకు నువ్వు ముద్దు అడిగినప్పుడల్లా ఇస్తాను అంటేనే వదులుతా అని అన్నాడు. ఏంటి అని అంటుంది. అప్పుడు అరు తనని తన వల్లో కూర్చోపెట్టుకొని తన పెదవుల మీద వేలు పెట్టి, నాకెప్పుడు కావాలి అనిపిస్తే అప్పుడు ఈ పెదవులు నా పెదవులతో జత కలవాలి, మనం ఎలాగో కలవలేం కదా ఈ టైంలో, అందుకే ఇలా అయినా నా ఫీలింగ్స్ని అర్థం చేసుకొని నాకు కావలసినంతసేపు వాటిని ఏం చేసినా నువ్వు ఏమీ అనకుండా ఉండు, అప్పుడే వదులుతా నిన్ను అని అంటాడు. మీరు అసలు ఇలా చెయ్యొచ్చా ఈ టైంలో, మనం దూరంగా ఉండాలి, అర్థం చేసుకోండి అని అంటుంది. నేను నీకు దూరంగా ఉండలేను సరేనా అని తనని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. తన శరీరం అవి శరీరాన్ని డైరెక్ట్గా తాకుతూ ఉంటే అవి కూడా తన మాయలో పడిపోతూ ఉంది. అవి ఫీలింగ్ అర్థం చేసుకున్న అరు అవి ఫేస్ని తన చేతుల్లోకి తీసుకొని తన అదిరే పెదవులకు తన పెదవులను జత చేరుస్తాడు. అలా జత చేరిన పెదవులు ఎంతసేపు ఒకటిగా ఉన్నాయో వారికే తెలియదు. ఊపిరి భారమైన వేళ ఒకరి ఊపిరి ఒకరికి అందించుకుంటూ ఉన్నారు అవి అరు. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఉంటాను గైస్, బాయ్.